దేవుడు ఎందుకు మనం దర్శిస్తాడు? వై తెలుసా మీకు? మోషేను దేవుడు దర్శించాడు. ఎందుకు దర్శించాడు మోషే? ఒక పని ఉంది కదా, ఒక పని ఉంది, బాధ్యత అప్పగించడానికి. మరి అబ్రహామును దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడు? ఎందుకంటే ఆయనతోటి దేవునికి చాలా పని ఉంది. మరి ఎందుకు ఈరోజు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకు ఆయన మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీతో మాట్లాడుతున్నాడు? మీరు అనుకుంటున్నారు పాస్టర్ మాట్లాడు, నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాను. కానీ మనము ఆయన స్వరం వినడానికి మన హృదయం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, పనికిరానివన్నీ, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఈ క్వశ్చన్స్. కానీ వాక్యానుసారమైన ఆలోచన మనకు ఉండదు. అది ఉన్నప్పుడు దేవునికి ఏం కావాలో, నీకేం కావాలో ఒక క్లారిటీ ఉంటుంది. నీకు దేవునికి ఏం కావాలి తెలుసు, నీకు అది ఇప్పుడు తెలియదు నీకు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. చెవులు వినబడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తే అర్థమవుతుంది. వినబడట్లేదు, అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా చెప్పినా అనుకో, ఒక రహస్యం, సీక్రెట్, అర్థమవుతుందా? కాదు. మన పరిస్థితి అట్ట ఉంది అంతే. కొన్నిసార్లు మనం అంతే, ఎంత చెప్పినా దేవుడు కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా మళ్ళీ అంతే. కానీ మనం చేయాల్సింది ఒకటే, ఆయన పట్టుకోవాలి గట్టిగా. నువ్వు నన్ను బ్లెస్ చేయాలా, నువ్వు నన్ను స్వస్థపరచాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఉండు, నాకు నువ్వు కావాలా, నాకు నీ ప్రేమ కావాలి, నాకు నీ మాటలు కావాలి. ప్రభువా, నువ్వు నాకు తోడై ఉండు. ప్రభా, ఏం చేయాలి దానికి? ఆయనకి ఏం కావాలా? వచ్చిన వాళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. వచ్చిన వాళ్ళకి ఏం కావాలి? రెస్ట్ కావాలి. అది నువ్వు గ్రహించగలగాలి. దేవునికి ఏం కావాలి ఈరోజు నీ లైఫ్లో? కాబట్టి ఆయన ఈరోజు నీ యొద్దకు వస్తే నువ్వేం చేయాలి? ఆయనకిచ్చే మర్యాద ఆయనకి ఇవ్వాలి, ఆయనకిచ్చే విలువ ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా.